హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుండి పక్కా క్లారిటీ సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆగస్టు మొదటి వారంలోనే అంగన్వాడీ నోటిఫికేషన్ ను ఇవ్వాలి అని చెప్పేసి మంత్రి సీతక్క గారైతే అధికారులకి ఆదేశాలని జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని, అదే విధంగా వేకెన్సీ లిస్ట్, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇలాంటి అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి వేకెన్సీ లిస్ట్ కానివ్వండి, రోస్టర్ పాయింట్స్ కానివ్వండి, సెలక్షన్ ప్రాసెస్ కానివ్వండి, అర్హతలకి సంబంధించి కానివ్వండి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు లభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మీకు స్క్రీన్ లో వచ్చినటువంటి వార్తా ప్రకటనని కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీల్లో కొలువుల జాతర అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ఈ రోజు ప్రచురించడం జరిగింది. 14,236 పోస్టుల భర్తీకి కసరత్తు అని చెప్పేసి కూడా మనకైతే కనిపిస్తుంది. 14,236 ఖాళీలతో కూడినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకి అవకాశం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువరించేందుకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీల్లో దాదాపు 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనతో పాటు పోషకాహారం అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. 65 ఏళ్లు నిండిన ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో ఆ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీల్లో పోస్టుల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టుల భర్తీకి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. ఇటీవల ఈ అంశంపై తాజాగా ఆమె సమీక్ష నిర్వహిస్తూ అంగన్వాడీల్లో ఖాళీగా భర్తీకి ఉన్న అన్ని అడ్డంకులను వేగంగా పరిష్కరించి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో అంగన్వాడీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖాళీలను అంగన్వాడీ టీచర్ల పోస్టులని అర్హత ఉన్న అంగన్వాడీ హెల్పర్లకి పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక్కడ టీచర్లు ఎవరైతే ఖాళీగా ఉన్నాయో పోస్టులు, అక్కడ ఉన్నటువంటి హెల్పర్ కనుక చదువుకొని వారికి అర్హత ఉన్నట్టయితే వారిని ప్రమోషన్ ద్వారా టీచర్ పోస్ట్ అనేది ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక టీచర్, ఒక హెల్పర్ తప్పనిసరి. మరికొందరు సూపర్వైజర్లుగా పదోన్నతులు పొందడంతో విపరీతంగా ఖాళీలు పెరిగాయి. మొత్తం ఖాళీలో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలి అని చెప్పేసి ఆగస్టు మొదటి వారంలోనే నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మంత్రి సీతక్క గారైతే ఈ యొక్క ఉన్నతాధికారులకి ఆదేశాలని జారీ చేయడం జరిగింది కూడా. సో మనకి ఈ యొక్క న్యూస్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలోనే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క జిల్లా పేరుని, మీ యొక్క మండలం పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మీరు అర్హతలు సర్టిఫికెట్స్ పెట్టాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి, 33 జిల్లాలకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ ని కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈ లిస్ట్ మీరు గమనించవచ్చు. ఈ లిస్ట్ కనుక మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే నేను మీకు ఈ లిస్ట్ ని కూడా అక్కడైతే సెండ్ చేయడం జరుగుతుంది. 33 జిల్లాలకి సంబంధించిన ఖాళీల లిస్ట్ అయితే మనకి ఇక్కడ పంపించడం జరిగింది. ఇంకా మండలాల వారిగా, విలేజ్ల వారిగా ఈ లిస్ట్ అనేది రావాలి. అది రాగానే నేను మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను. మీరు మీ యొక్క మండలం పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.